రెడ్డిగా తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఇవాళ ప్రారంభిస్తుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా పరికిలో కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ పాదయాత్రను 5 రోజుల పాటు కూడా కొనసాగనుంది. చివరి రోజు అయిన ఆగస్టు 4న ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో సమావేశం నిర్వహించనున్నారు. ఇక ఆగస్టు 5 నుంచి 7 వరకు కూడా బీసీ రిజర్వేషన్ల బిల్ ఆమోదం కోసం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఇంకా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తదితర కాంగ్రెస్ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. ఇక తెలంగాణ కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ఇవాళ ప్రారంభం కానుంది. రంగారెడ్డి జిల్లా పరిగిలో కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ పాదయాత్రను 5 రోజుల పాటు కూడా కొనసాగనుంది. దీనిపై ఎవరైతే సంవత్సరం ప్రతినిధి రమేష్ పూరిన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. రమేష్, చెప్పండి, ఈ 5 రోజుల పాదయాత్ర ఎలా జరగబోతుంది? ఎవరెవరు ముఖ్య అతిథులుగా దీంట్లో హాజరు కానున్నారు? టార్గెట్ ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తుంది. వరుణ్, ఇందులో భాగంగానే ఈ రోజు నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించనున్నారు. కాంగ్రెస్ పార్టీ జనహిత పాదయాత్ర పేరుతో ఈ యాత్రను అయితే చేపట్టడం జరుగుతుంది. ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్లో ఆగస్టు 4వ తేదీన ఈ యాత్ర ముగియనుంది. ఇక ఆగస్టు 5 నుంచి 7వ తేదీ వరకు కూడా బీసీ రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ నేతలంతా ఢిల్లీలో ఉంటున్న నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ యాత్ర చేపడుతున్నారు. ఈ 5 రోజుల పాటు జరిగేటువంటి ఆ యాత్రలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, అట్లాగే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా పాల్గొంటారు. మరికొద్ది సేపట్లో పరిగిలో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల్లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చేపడుతున్నప్పటికీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం చెందుతున్నామని ఇటు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కూడా భావిస్తున్న నేపథ్యంలో ఈ పాదయాత్ర ద్వారా పార్టీ శ్రేణుల్లోకి అట్లాగే సాధారణ జనాల్లోకి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ చేపడుతున్నటువంటి ఆ సంక్షేమ పథకాలను తీసుకెళ్లాలని చూస్తున్నారు. ముఖ్యంగా మహాలక్ష్మి పథకము ఏదైతే 5 యూనిట్ల ఉచిత విద్యుత్తుతో పాటు ఇటు మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణము, అట్లాగే లోన్లు కూడా మహిళలకు లోన్లు ఇప్పించి వాళ్ళని ఎంటర్ప్రినర్లుగా, బిజినెస్ ఉమెన్లుగా కూడా ఎంకరేజ్ చేస్తుంది ప్రభుత్వం. అట్లాగే సంక్షేమ పథకాలకు సంబంధించి ఇల్లు లేని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం, అట్లాగే ఇప్పటికే రాజీవ్ యువ వికాసం లోన్లు ఇవ్వడం, ఉపాధి కల్పించేందుకు చేపట్టింది. ఇలా అనేక రంగాల్లో కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలను విరివిగా చేపడుతున్నప్పటికీ ప్రజల్లోకి, గ్రౌండ్ లెవెల్లోకి ప్రజలకు వివరించడంలో వైఫల్యం చెందుతున్నట్టుగా ప్రభుత్వం భావించింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాలకు కూడా ఇన్ఛార్జి మంత్రులను కూడా నియమించింది. వీటిని గ్రౌండ్ లెవెల్లోకి తీసుకెళ్లే ఉద్దేశంతో కూడా ఈ జనహిత పాదయాత్ర అయితే ఈ రోజు నుంచి ప్రారంభించనున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ ఫర్ ద అప్డేట్స్.